ఎవరెవరు తెలుగు రైడర్స్ ఉంటారో కానీ కామెంట్ డౌన్ చేయండి. సో దాట్ వీ కెన్ రైడ్ టుగెదర్ ఫ్రమ్ నౌ. వీక్లో లేదా నెక్స్ట్ వీక్లో వచ్చేస్తుంది బండి. ఇంకా మేట బ్లాగ్స్ ఉంటాయి మన Z900లో. ఫుల్ ట్రిప్లో ఓవరాల్గా 27 ఇచ్చింది నా బండి మైలేజ్ విత్ ఎగ్జాస్ట్. అది హలో, ఆదాబ్, నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. తిప్పురా, నీకు ఎందుకు తిప్పు. లాస్ట్ 2 బ్లాగ్స్లో కానీ నేను ఇంట్రోనే చెప్పలేదు. అసలు ఇంట్రో ఎలా మర్చిపోయా నాకే తెలియదు. ఈరోజు కంటెంట్ ఏంటంటే నా బైక్ ఏమైందని చెప్దామని ఈరోజు బ్లాగ్ చేస్తున్నా. సో ఫైనల్లీ మన కవాసాకి నుంచి అప్డేట్ వచ్చింది ఏమైంది అని. మన బైక్కి గేర్ రాడ్స్ ఉంటాయి కదా, ఈచ్ గేర్కి ఒక్కొక్క సింగిల్ రాడ్స్ ఉంటాయి. సో దాంట్లో 3rd, 4th గేర్ రాడ్స్ వచ్చేసి కట్ అయిపోయింటాయి. వాళ్ళు ఏమంటుండ్రంటే ఎందుకు కట్ అయినాయి అంటే మేబీ క్లచ్లెస్ గేర్ షిఫ్ట్ చేసినాము దానివల్ల కట్ అయి ఉండొచ్చు అని వాళ్ళు అంటుండ్రు. బట్ నేనేం చెప్పినా అంటే వాళ్ళకి నా బ్లాగ్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్ ఉంది, వెళ్ళి చెక్ చేసుకోండి. నా దగ్గర ఆల్మోస్ట్ 3-4 బైక్స్ ఉన్నాయి. నాకు ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం రాలేదు. సో ఇదే ఫస్ట్ టైం రావడము. ఎన్ని బండ్లు తోలినా ఇదేం ఫస్ట్ టైం నా బైక్ తోలడం నేను అని వాళ్ళనన్నా. లేదు సార్, అలానే అయి ఉండొచ్చు, లేదా అడ్జస్ట్మెంట్స్ సర్వీస్ చేయించినప్పుడు డిఫాల్ట్ బైక్లో చైన్ అడ్జస్ట్మెంట్ డిఫరెంట్గా వస్తుందంట. మళ్ళీ ఫస్ట్ సర్వీస్ చేసినప్పుడు వాళ్ళు చేంజ్ చేస్తారంట అడ్జస్ట్మెంట్స్. మేబీ దాంట్లో మిస్ మ్యాచ్ అయినప్పుడు ఇలా అయి ఉండొచ్చు అని అన్నారు. సో 2 అంటారు వాళ్ళే, మీది తప్పు ఉండొచ్చు మాది తప్పు ఉండొచ్చు అంటారు. బట్ వెన్ ఐ సీ ఇన్ పర్టికులర్, నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు క్లచ్లెస్ గేర్ షిఫ్ట్ చేసిందే లేదు ఏ బైక్ అన్నా కానీ. నా బ్లాగ్స్లో ముందు నుంచి నాకు ఫాలో అవుతుండే వాళ్ళందరికీ తెలుసు నేను ఎలా తోలుతాను. బట్ ఏమున్నా కానీ వారంటీలోనూ క్లెయిమ్ అవుద్ది, కవాసాకి వాళ్ళే చేసిస్తారు, అందులో ఏం ప్రాబ్లం లేదు. నేను అన్నా అదే మళ్ళీ నెక్స్ట్ కానీ క్వశ్చన్ చేసిన. సో నెక్స్ట్ ఏమన్నా ప్రాబ్లం వస్తే మళ్ళీ ఏం చేయాలి అంటే, లేదు సార్ ఇంకా రాదు ప్రాబ్లము, ప్రాపర్గా టెస్ట్ అవుట్ చేసి మేము తెచ్చిస్తాము మీకు బండి అని అన్నారు. సో చూద్దాం, మోస్ట్లీ ఈ వీక్ లేదా నెక్స్ట్ వీక్లో ఇస్తానన్నారు బండి. సో నాకు తెలిసి ఇంకా ఈ వీక్లో లేదా నెక్స్ట్ వీక్లో వచ్చేస్తుంది బండి. సో ఇంకా మేట బ్లాగ్స్ ఉంటాయి మన Z900లో. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద బైక్ టు కమ్ అండ్ దెన్ విల్ డూ మోర్ బిగర్ బ్లాగ్స్ అని వెయిట్ చేస్తున్నా. సో వన్స్ ద బైక్ కమ్స్ విల్ స్టార్ట్ డూయింగ్ బిగర్ బ్లాగ్స్ యాజ్ వెల్. కేరళ బ్లాగ్ ఏంటి అప్లోడ్ చేయలేదు లాస్ట్ బ్లాగ్ అని అనుకుంటుంటారు. సో లాస్ట్ బ్లాగ్ చేస్తున్నా కానీ మోస్ట్ ఆఫ్ ఇట్ రికార్డ్ చేయలేదు నేను. సో ఆ రోజు నైట్ రైడ్ కదా, వెంట అయ్యి బైక్ ఆగిపోయి చాలా ఇష్యూస్ అయినాయి. సో అదంతా క్లియర్ చేసుకుని నెక్స్ట్ రోజు మేము వాపస్ ఇంటికి వచ్చినాం. సో అందుకే నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా రాలేదు బ్లాగ్ చేద్దామని. అంటే అంతా బాగా లాస్ట్లో మంచి జరగలేదు కదా, దానివల్ల ఇంకా బ్లాగ్ చేద్దామని ఇంట్రెస్ట్ కూడా రాలేదు పెద్దగా. సో అందుకే నేను చేయలేదు బ్లాగు. సో నెక్స్ట్ బ్లాగ్ అప్లోడ్ చేస్తా, దాన్ని ఎంతవరకు చేసినా బ్లాగ్ అంతా అప్లోడ్ చేస్తా. సో చూద్దాం ఏం జరుగుద్దామని. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే ఎవరికి షార్ట్ రైడ్ బ్లాగ్ చేద్దామనే వచ్చిన. 1 వీక్ అయిపోయింది బైక్ బయటకు తీసి, అప్పుడే ట్రిప్ నుంచి వచ్చి. సో దీన్ని కూడా కొంచెం తిప్పినట్టు ఉంటుందని అప్పుడే దీని సర్వీస్ కూడా టైం వచ్చేసింది. 4th సర్వీస్ ఇవ్వాలి ఇప్పుడు. 2 సంవత్సరాలు అవుతుంది బైక్ తీసుకొని, ఇప్పుడు 4th సర్వీస్ చేపిస్తున్నా నేను. సో మన Z900 రానివ్వండి, వచ్చిన తర్వాత దీన్ని కొంచెం సర్వీస్కి ఇచ్చేద్దాం, మన 4th సర్వీస్కి. సో నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా. యాక్చువల్లీ ఈ బ్లాగ్లో అన్నీ ఇంక్లూడ్ చేస్తే ఏం బాగోదు. దీంట్లో లాంగ్ రైడ్ చేయొచ్చా లేదా, అండ్ మైలేజ్ ఎంత ఇచ్చిందంటే నా బైక్ ఈ ట్రిప్లో యాక్చువల్లీ గ్రేట్ మైలేజ్ ఇచ్చిందని చెప్పచ్చు. 26.5 ఇచ్చింది, అంటే 27 వేసుకోండి. హోల్ ట్రిప్లో ఓవరాల్గా 27 ఇచ్చింది నా బండి మైలేజ్ విత్ ఎగ్జాస్ట్. అది డీపీ కిల్లర్స్ కూడా వేయలేదు నేను, వితౌట్ డీపీ కిల్లర్సే తీసుకెళ్ళినా. సో స్లిప్ అనే కదా పెద్ద ప్రాబ్లం అవ్వదు యూజువలీ.
స్లిప్ ఆన్ ఏంటంటే మనం ఇప్పుడు ఎంత స్పీడ్గానే వెళ్ళని థ్రాటిల్ ఇచ్చినప్పుడే ఆ సౌండ్ అనేది తెలుస్తుంది మనకి. ఇప్పుడు పోలీసులు వచ్చాను అనుకోండి, క్లచ్ పట్టుకోండి, ఫుల్ స్టాక్ కంటే తక్కువ వచ్చేస్తుంది సౌండ్, అసలు నిల్లు సౌండ్. సో దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ ఆన్ స్లిప్ ఆన్. సో ఫుల్ సిస్టమ్ అందుకే నేను వేయలేదు, సిటీలో కూడా ప్రాబ్లం అవ్వకూడదని. చూడండి ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇప్పుడు నార్మల్గా వెళ్తున్నప్పుడు అంత సౌండ్ ఏం తెలియదు, నేను థ్రాటిల్ ఇచ్చినప్పుడు చూడండి ఎంత సౌండ్ వస్తుందో. చూడండి ఆ సౌండ్ డిఫరెన్స్. అదే ఫుల్ సిస్టంలో అయితే ఐడ్లింగ్లో కూడా స్క్రీమ్ అవుద్ది. సో యా, దట్స్ ద రీజన్ ఐ డెంట్ ఫిట్ ఇన్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ ఆన్ దిస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను ఫస్ట్ టైం నా ట్రిప్లో 100 కూడా దాటలేదు. దట్ ఫీల్ సో స్పెషల్. అంటే ట్రిప్ మొత్తం 100 బిలోనే మెయింటైన్ చేసుకొని వెళ్ళినాము. అండ్ దానివల్ల ఏమో నాకు తెలిసి మైలేజ్ బాగా ఇచ్చింది. హైయర్ ఆర్పిఎమ్స్తో తోలలేదు. బట్ గేర్ షిఫ్ట్స్ ఎక్కువ చేసినా, ఎందుకంటే ప్రతి దగ్గర స్పీడ్ బ్రేకర్ ఉంటుండే కదా, దానివల్ల వీ హ్యాడ్ టు డూ అ గేర్ షిఫ్టింగ్ టూ మచ్. సో ఇంజిన్ చెక్ లైట్ కూడా వస్తుండే దీంట్లో, ఇప్పుడు ఆగిపోయింది. సో అది కొంచెం చూపిద్దాం ఎందుకు ఫ్లక్చుయేట్ అవుతుంది ఇంజిన్ చెక్ లైట్ అనేది సర్వీస్కి ఇచ్చినప్పుడు. 900 ఏమైంది అని చాలామంది అడుగుతుండ్రు. సో దానివల్లే ఇప్పుడు ఇంకా వ్లాగ్ చేద్దామని, ఆన్సర్స్ చేద్దామని వచ్చిన. ఇంకేముంది లేండి, ఇంకొక 1 వీక్ వెయిట్ చేసి వస్తే వచ్చేస్తుంది మన బండి మా చేతిలోకి. అప్పుడు ఇంకా బ్యాంగ్ ఉంటాయి వ్లాగ్స్ మా ఛానల్లో. ఇంకా ఇవే గేర్ రాడ్స్ వెళ్ళిపోయినాయి. ఇంకా వాళ్ళు మెయిల్ పెట్టి వాళ్ళకి కవాసాకి వాళ్ళకి కస్టమర్ నుంచి ఫాల్ట్ ఏం లేదని చెప్పి మెయిల్ పెట్టి పార్ట్స్ తెప్పించిండ్రు. 1 వీక్ అయింది డిస్పాచ్ అయిన తర్వాత. 1 వీక్కి వాళ్ళకి షోరూమ్కి వచ్చింది. షోరూమ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఇంకా రెడీ చేసి ఇచ్చేస్తారు మనకి. ఆ పార్ట్ వస్తే 1 డేనే రెడీ చేసేకి. ఏముంది, ఆ పాత రాడ్ తీసి గేర్ రాడ్ 3rd 4th గేర్స్ వస్తాయి కదా, ఆ గేర్లో సింగిల్ రాడ్స్ వస్తాయి. సింగిల్ రాడ్స్ తీసేసి 3rd 4th కొత్త రాడ్స్ వేసి మనకి ఇస్తారు. సో వాళ్ళు అన్నారు ఒక 20 కిలోమీటర్స్ తోలి మేము కానీ ఫుల్ టెస్ట్ అవుట్ చేసి బైక్ తర్వాత ఇస్తాం మీకు, ఏం ప్రాబ్లం లేకుండానే, మీరేం టెన్షన్ పడకండి సార్ అన్నారు. సో దట్ రెస్పాన్స్ ఇస్ ఫైనల్లీ సంథింగ్ గుడ్ టు హియర్. బట్ ఏంటంటే వాళ్ళే ఫోన్ చేస్తలేదు, మనమే ఫోన్ చేసి అడుక్కోవాలి. అదొక్కటే నాకు నచ్చలేదు. వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకొని మనకు ఫోన్ చేసి ఇలా ఉంది సార్, ఇలా వస్తుంది అని చెప్తే పర్లేదు. మనమే ఫోన్ చేసి ఎప్పుడు ఏంట్రా బండి ఏమైంది ఏమి అని మనం టెన్షన్ పడుతుంటాం. ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. ఇంకో 1 వీక్ అయితే 1 మంత్ దాటిపోద్ది. సో అంతే, ఇంక 1 మంత్ వాళ్ళు షోరూంలో పెట్టుకున్నారు బండిని. తీసుకొని చూసుకునే సందేశం కూడా లేకుండా పోయింది నాకు. సో నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి ప్లాన్ చేస్తుంటారంటే, నేను నెక్స్ట్ ట్రిప్ కడపకే ప్లాన్ చేస్తుంటా. సో మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉంటారో చెప్పండి కడపలో, చూద్దాం. సో అక్కడ కానీ రైడ్ చేద్దాం. మెయిన్ రీజన్ కడపకి ఎందుకు వస్తున్నా అంటే గండికోటకి వెళ్దామని. సో మనం ఈ నడుమ కొండల ఫ్యాంటసీ ఎక్కువైంది కదా మనకి. సో గండికోట చూద్దామని వస్తున్నా కడపకి. సో మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో కడపలో కామెంట్ చేయండి, చూద్దాం. సో యా, ఈ వ్లాగ్ చిన్నదే అయ్యి ఉండొచ్చు, బట్ ఇట్ విల్ బీ ఇన్ఫర్మేటివ్ అని అనుకుంటున్నా. సో యా, దాట్స్ ఇట్ ఫర్ టుడే. If you like the video, do like, share and subscribe to my YouTube channel and follow me for more content on Instagram as well. Instagram లో కూడా కంటెంట్ చేస్తున్నా.
సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్లో కానీ. అండ్ యా, ఫీల్ ఫ్రీ టు టెక్స్ట్ మీ ఎనీ టైమ్. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే బైక్స్ గురించి ఏమైనా నన్ను అడగండి. డూ టెక్స్ట్ మీ, ఫీల్ ఫ్రీ, ఐ విల్ డూ రిప్లై. యూజువల్లీ ముందు నేను ఇన్స్టాగ్రామ్లో అన్నోన్స్ నుంచి మెసేజెస్ బ్లాక్ చేస్తున్నా, బట్ ఇప్పుడు ఆన్ చేసిన. సో ఐ కెన్ గెట్ ఆల్ యువర్ మెసేజెస్, సో ఐ కెన్ రిప్లై దెమ్. సో యా, ఫీల్ ఫ్రీ టు టెక్స్ట్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. కనెక్ట్ అవ్వదు. అండ్ బెంగళూరులో ఎవరెవరు తెలుగు రైడర్స్ ఉండరో కానీ కామెంట్ డౌన్ చేయండి, సో దట్ వీ కెన్ రైడ్ టుగెదర్ ఫ్రమ్ నౌ. నాకు యాక్చువల్లీ రైడింగ్ కమ్యూనిటీ బిల్డ్ చేద్దామని ఉంది బెంగళూరులో. సో విల్ సీ, విల్ బిల్డ్ అ గుడ్ రైడింగ్ కమ్యూనిటీ ఇన్ బెంగళూరు యాజ్ వెల్, అండ్ విల్ డూ గుడ్ రైడ్స్. నేను మంచి మంచి రైడ్స్ చేద్దామని ప్లాన్ చేస్తుంటా, కమ్యూనిటీ బిల్డ్ చేసి ఎవ్రీ వీకెండ్ అట్లీస్ట్ చేద్దాం ఒక రైడు అని. సో యా, కామెంట్ డౌన్ బిలో ఎవరెవరు బెంగళూరులో ఉండరు, అండ్ లేదా నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. So that we'll create a community and we'll do rides every weekend. So yeah, bye.